అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థని అభివృద్ధి తీసుకురావడానికి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి కనీస వేతనాలు అమలు చేసే విధంగా నిధులైతే కేటాయించాలి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు, సీడీపీఓ పోస్టులు ఈ విధంగా ప్రతి స్థాయిలో ఉన్న ఖాళీ పోస్టులన్నిటిని వెంటనే భర్తీ చేయాలి. ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకి సూపర్వైజర్‌లుగా ప్రమోషన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించి గైడ్‌లైన్స్ కూడా విడుదల చేయాలి. ఇక ఇటీవల ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అందులో పోషకాహార లోపరహిత తెలంగాణే లక్ష్యం అంటూ ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీ కేంద్రాలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బలోపేతం చేస్తామని మంత్రి ప్రకటించారు. మరి అందుకు తగ్గట్టు అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేటాయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,000 అంగన్వాడీ కేంద్రాలని అన్నిటికీ కలర్స్ వేయించి అందులో ఉన్న చిన్న చిన్న విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు గానీ, కుర్చీలు గానీ, టేబుల్స్ గానీ వీటన్నిటిని కూడా భారీ ఎత్తున సమకూర్చాలి. అప్పుడు ఖచ్చితంగా కార్పొరేట్ కాన్వెంట్ స్కూళ్ళకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు తయారయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్ల పెంపుదలకి తర్వాత మెనూ బిల్లు కూడా భారీ ఎత్తున పెంచాలి. ఎప్పుడో నిర్ణయించిన మెనూ బిల్స్ వల్ల నాణ్యమైన భోజనం అయితే అందడం లేదు. కూరగాయల ధరలు కూడా భారీ ఎత్తున పెరిగాయి కాబట్టి మెనూ బిల్లు కూడా పెంచాల్సిన అవసరం ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే పోషకాహార లోపరహిత తెలంగాణ లక్ష్యం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంగన్వాడీ కేంద్రాలు కూడా కార్పొరేట్ పాఠశాలను ధీటుగా తీసుకురావడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా ఖచ్చితంగా కృషి చేసే అవకాశం అయితే ఉంది. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి కీలక ప్రకటన చూస్తే, రాష్ట్రంలోని పేద పిల్లలకు బలమైన ఆహారం అందించి పోషకాహార లోపాన్ని అధిగమించి పోషకాహార లోపరహిత తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఇందుకు తగ్గట్టు మెనూ బిల్లులు పెంచాలి, అంగన్వాడీ కేంద్రాలకి బడ్జెట్ పెంచాలి. అప్పుడే ఖచ్చితంగా ఈ పోషకాహార రహిత తెలంగాణ నిర్మాణం అవుతుంది. చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమని అంగన్వాడీ టీచర్లు వారిని సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ చిన్నారులకు ప్రతిరోజు 100 మిల్లీలీటర్ల పాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ములుగు జిల్లాలో పేదరికం అధికంగా ఉండడంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుండే మొదలుపెట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడానికి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారని, టీచర్లకు చీరలు పంపిణీ చేయడంతో పాటు వేతనాలు పెంచారని అన్నారు. కానీ చీరలు పంపిణీ పంపిణీ చేయడం కానీ జీతాలు పెంచడం విషయంలో మాత్రం ఇంకా కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కార్పొరేట్ స్థాయి పాఠశాలకు ధీటుగా సెంటర్లను బలోపేతం చేస్తున్నామని, టీచర్లు తల్లిదండ్రులతో నిత్యం సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు అనుకోకుండా మృతి చెందితే వారి పిల్లలకు కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని చెప్పారు. కాబట్టి ఈ జీవోని వెంటనే జారీ చేయాలి. ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీ కేంద్రాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని కోరారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. చూస్తే అంగన్వాడీ పిల్లలకు విజయ పాలు ప్రతిరోజు 100 మిల్లీలీటర్ల పాలు ఉచితంగా రాష్ట్రాన్ని పోషకాహార లోపరహితంగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా కృష్ణా కాలనీలో మంత్రి సీతక్క అయితే ఒక అంగన్వాడీ కేంద్రంలో ఈ పాలు అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతిరోజు 100 మిల్లీలీటర్ల పాలు అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా వెంటనే అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వచ్చే సంవత్సరం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో కూడా టిఫిన్, స్నాక్స్ ఇవన్నీ పెడుతున్నారు కాబట్టి అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఆ విధంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీ చిన్నారులకు విజయ పాలు అందించడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపిక చేశారు. త్వరలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా 100 మిల్లీలీటర్ల విజయ పాలు అందించడానికి ప్రభుత్వం ముందుకు పోవడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బాల్య వివాహాలపై కూడా ఉక్కుపాదం, వృద్ధుల సంరక్షణకు చట్టం తీసుకొస్తామని కూడా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికంగా వెనుకబాటుతనానికి గురైన ములుగు జిల్లా అని చెప్పారు. అన్ని మారుమూల ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు కూడా ఈ విధంగానే వెనుకబడి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయ పాలని ఫ్రీగా అందించాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయడం, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ మరణిస్తే వారి యొక్క సంతానానికి ఉద్యోగం కల్పించడం, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత ఇతర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వర్తింపజేయాలి. అంగన్వాడీ మెను బిల్లు పెంచాలి. అంగన్వాడీలకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణ పోషకాహార రహిత తెలంగాణగా మారుతుంది. ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేర్చడానికి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.